ఐ లవ్ యూ టు చెప్తావా లేదా? హర్ష ఐ లవ్ యూ టు చెప్పు. నేను ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు, నోరు మూసుకోను. ఐ లవ్ యూ చెప్పు ఫస్ట్. కాదు, ఐ లవ్ యూ టూ చెప్పు. ఇక్కడ ప్రేమ సరిపోవట్లేదు. ప్రేమ నీకు అదే ప్రేమ. ప్రేమ ఎప్పుడు వచ్చింది? చెప్పింది వెనకాల తిప్పించుకుంటా. ఓవర్ యాక్షన్ నీ దగ్గర ఉంచుకో. ఏం వీడియో చేయొచ్చు అని అర్థం కావట్లేదు. బయట ఏమో వాన పడుతుంది, ఇంట్లో ఏమో బోర్ కొడుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ప్రశాంతంగా పడుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూస్తే మంచి పడుకున్నాడు, ఇక్కడ చూస్తే ఆమె మంచి ఫోన్ నొక్కుంటుంది. ఇలా ప్రశాంతంగా మనుషులు పడుకొని ఉంటే నాలాంటి వాళ్ళకి చాలా అదైపోద్ది లోపల. కాబట్టి ఈయన పడుకొని ఉన్నాడు, ఆమె చూస్తే మంచిగా చూస్తుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఏదో చేయొచ్చు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకంటూ ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్లో ఒక చిన్న లవ్ ఉంది. ఆ లవ్ పోయిందని బాధలేదా నీకు? ఎక్కడొచ్చింది? లాస్ట్ వీడియోలో ఏమన్నాడు? నాకు అవసరం లేదు దేకనని చెప్పింది కదా. అవునా? సరే అయితే మరి పడుకున్న వాడికి ఇప్పుడు నువ్వు ఇప్పుడు పడుకున్న వాడితో నువ్వు ఐ లవ్ యూ టూ అని చెప్పించుకోవాలి. చెప్పించుకోవా? నిజంగా నీ పేరు ఖుషి, నువ్వు ఒక మంచి అందమైన అమ్మాయి అయితే అది నాకు చెప్పించి చూపించి. ఇదే నేను నీకు ఇచ్చే ఛాలెంజ్. నీ లవ్ చెప్పిస్తావా? చెప్పిస్తాను. ఇప్పుడు వస్తుంది చూడు మజా, అసలైన మజా, మనకు కావాల్సిన మజా. అట్లాంటివి వద్దు. నీ లవ్ అంటున్నావు కదా, నువ్వు చెప్పిన మాట అంటాడు కదా. చెప్పు. హర్ష ఐ లవ్ యూ టు చెప్తావా లేదా? హర్ష ఏం చెప్పు? ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. అవి తర్వాత హర్ష నవ్వా లేకపోతే అరే లేవు హర్ష, లేవు. అరే లేవు ఒక్కసారి. నాకు నిద్ర వస్తుంది సొంతంకి. అరే చాలా మంది ఏమనుకుంటారంటే చూసి యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ పడుకున్నాడు. లేవు కదా, ఒక్కసారి లేవు మళ్ళీ పడుకుని. ఆమె నాకు ఏం చెప్పిందంటే మళ్ళా నా లవ్ నాకు వచ్చింది, ఐ లవ్ యూ టూ చెప్తాడు. ఏం లవ్ ఏంది ఇదంతా? ఇంట్లో వండుకోవాలి పోయి. పడుకుంటా ఇంట్లో. అన్న కోసం వెయిట్ చేస్తున్నా, ఇంట్లో పోయి వండుకుంటే లేవనా? ఇంటికి కూడా వస్తుంది. జుట్టు అలా బయటకు వచ్చేస్తే బాగుంటుంది కదా. అరే అది నాకు ఉబ్బరిస్తుంది. అరే ఒక్కసారి లేవు. అరే అదేదో డైలాగ్ ఉంటుంది, జుట్టు అలా గాలి వదిలేస్తే బాగుంటుంది కదా. సరేలే ఒప్పించు. ఎంతసేపు చూడాలి? నీకెందుకు? స్టార్ట్ చేయండి జల్దీ. ఏందన్నా నాకు నిద్రలో కూడా లేపితే మెంటల్ ఎక్కిపోతుంది అన్న. నేను చెప్తాను అన్నా, వినిపించుకోలే. నీకు తెలుసు కదా, తెలిసిపోవడం ఎందుకు వచ్చా మరి? సారీ పక్కన వాళ్ళ మీద చెప్తారు మంచిగా తప్పులు. ఏం నొక్కుతారు ఫస్ట్. అయినా పడుకునే దానికి ఎందుకు పడుకున్నావు లేపుతుంది. మీకు ఏదో కావాలి? ఐ లవ్ యూ టు చెప్పు. ఏందన్నా ఇది? అరే నవ్వుతారు మళ్ళీ ఏమేమంటారు. అరే నోడు తెలిసి ఐ లవ్ యూ టూ అంటుంది, కానీ ఈడ పొద్దునకైనా ఒకటి వచ్చిండానికి తిండి లేదు నీళ్లు లేవు.
పంటే సుఖం లేదు ఇవన్నీ చూడదు. కావాల్సింది వాళ్ళకి ఉంటది. వాళ్ళు ఆకలి అవుతుంది, కట్టప్ప లేడు, ఉండి పెట్టేటోళ్ళు లేరు, బయటికి పోయారు అన్నవాళ్ళు. తిన్నావా, బతికినవా, చచ్చిపోయినావా, నిద్రలకేం లేప సుఖంగా ఆకలి అవుతుందని వండుకున్నా, నిద్ర పట్టింది. ఇప్పుడు లేపితే మళ్ళీ ఆకలి అవుతుంది. ఎవరు తినిపిస్తారు? వీళ్ళు మాట్లాడి వెళ్ళిపోతారు. ఓవర్ యాక్షన్ చేయకు. ఎందుకు ఎప్పుడు తినిపించలే? ఎప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు అంతే ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు చెప్తావా చెప్పవా? చెప్పు, ఫస్ట్ నువ్వు చెప్పు, జల్దీ చెప్పు. నీ గుండెలో ఉన్న ప్రేమ బయటకంటే తీయసారి. ఏ ప్రేమ? నువ్వు కూడా ఊకే తీసుకొచ్చి నేనేం తీసుకురాలేదు, నేను అక్కడ కూర్చుని ఉన్నాను మంచిగా. ఏం చేయాలి అన్న? రోజు అబద్ధం ఆడతావేమో, నువ్వు గలీగా ఉన్నావు. చెప్పు తింది అంటే చెప్పు. టార్చర్ చేసి అన్నీ తీసుకొచ్చి నేను తీసుకురాలి. ఇప్పుడు నువ్వు చెప్పు, చెప్పి పడుకో. నీకు తెలుసు కదా అన్నా, నీ గురించి తెలుసా? నాకు మీ ఇద్దరి మధ్య ఎందుకు నవ్వుతారు? మజాకా? మీ ఇద్దరి మధ్య క్లారిటీ కావాలంట. చాలా మంది అడుగుతారు క్లారిటీ. నేను ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు, నోరు మూసుకోను. ఐ లవ్ యూ చెప్పు ఫస్ట్. కాదు, ఐ లవ్ యూ 2 చెప్పు. చెప్పమ్మా. ఐ లవ్ యూ 3 కూడా చెప్తావా? నేను 3 ఏంది ఇంటికి పెట్టుకుంటా కూర్చుంటా అని. నా బాధ చూడలేక నువ్వు చేసే టార్చర్కి, ఆడు చేసే టార్చర్కి ఒక పిల్ల హర్ష నేను నీకు సపోర్ట్గా ఉంటా అని వస్తుందా అని చెప్పింది. నేను ఆ పిల్ల వచ్చేంత వరకు ఇట్లనే బతుకుతాను, బతుకు తిండి లేకుండా చెప్పింది. సడన్ ఎంట్రీ వస్తుందా? ప్రేమ చూపిస్తావంట. ఇక్కడ ప్రేమ సరిపోవట్లేదు. ప్రేమ నీకు ఏ ప్రేమ? ప్రేమ ఎప్పుడు వచ్చింది? గుడ్డోడు అయిపోయాడు. ఆ అమ్మాయి చేసి ఉంటుంది. స్టార్ట్ అయింది ఆ అమ్మాయి మీద. నాకెందుకు చెప్తున్నావు కదా? రానే రాలేదు ఇంకా. పిల్ల గురించి స్టార్ట్ అయింది. అమ్మాయి వచ్చే వరకు లేపకండి. నేను ఒకవేళ లేచున్నా నేను నిద్రలో ఉన్నట్టే ఫీల్. ఇప్పుడు అసలు ఒకటే అమ్మాయి ఒకటే పిల్లని ఎవరు అసలు ఏమో అన్న, ఎందుకంటే ఈ మధ్య లవ్ చేయాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా చంపేస్తారు మనుషుల్ని, మొగోళ్ళని. నువ్వు కూడా చంపేసి వేరే వాడు తెలియదు. చెప్పలేము. పెళ్లి చేసుకుని 2 రోజులు ఉండి ఆ తర్వాత ఇప్పుడు నార్మల్ గా ఇట్లా లేపింది, నెక్స్ట్ టైం చేస్తుంది పిల్ల పెడుతుంది మీద. వీళ్ళు ఎలా ఉన్నారంటే అమ్మాయిలు, మా దగ్గర ఉన్న అమ్మాయిలు ఎలా ఉన్నారంటే నీ వీడియో చేసి ఈరోజు వీడియో చేయొచ్చు, ఏంటంటే నువ్వు వాళ్ళని చంపేస్తున్నావు అంటే చంపేస్తారు. ఓవర్ యాక్షన్ చేయకు. నీలాంటి వాళ్ళు ఉంటే అయితే నేనే చెప్పాను. 100 చెప్తారు, చేసేస్తారా మీరు? చంపుతా ఎందుకు? నేను ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా చెప్పలేము. ఏం చెప్పలేము. ఓవర్ యాక్షన్ చేస్తుండే బాగా ఈ రోజు. ఇప్పుడు ఆ పిల్ల వచ్చిన తర్వాత నాకు నా బతుకు స్టార్ట్ అయింది. నువ్వేం చేస్తావు? పిల్ల వస్తే మరి చచ్చిపోతావు? వడ్లేసి వెళ్ళిపోతుంది. ఆమె కింద మంచిగా ఉంది, అందంగా చూడడానికి 100 ఆప్షన్స్ ఉంటాయి ఆమెకి. చిట్కేసి చెప్పింది కదా వెనకాల తిప్పించుకుంటా అని. ఏమన్నది? చిట్కేసి చెప్పింది వెనకాల తిప్పించుకుంటా. అదే నన్ను గుంజుతే కూడా నన్ను డిఫెండ్ చేసేటోళ్ళు లేరు. రాని ఏం చేస్తారు చూసుకుంటా. నన్ను కొట్టినా అని కూడా నన్ను అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు నన్ను ఇట్లా గుంజి ఇటు దాకా గుంజి ఇంత చేసినా లేరు, ఎవరు లేరు నాకు. లేరు ఇప్పుడు ఎవరు. నువ్వు చెప్పిన మాటలకే చేస్తున్నావు, అది తెలుస్తలేదా? ఏం మాటలు చేసినా నేను? ఇప్పుడు నొప్పికి నొప్పే. నన్ను అన్నావు కదా. ఇప్పుడు ఇక్కడ మన ఇక్కడ 2-3 ఉన్నారు. వాళ్ళని నేను పిలిపించి అడుగుతాను. వాళ్ళిద్దరి గురించి, మీ ఇద్దరి గురించి వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ చెప్తా. ఫస్ట్ ఒకరా, మీరు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు అనుకుంటా. ఇక్కడ నుంచి చెప్తా. ఇప్పుడు హర్ష ఖుషి గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏముందన్న కొట్టుకుంటా. ఏముందన్న ఆగు చెప్తున్నా చెప్పు. ఏముందన్న కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎవరిలో రియల్ కనిపిస్తుంది. ఆయన అయితే రియల్ గా చేశాడన్న, మోసం చేసింది. అదే నువ్వు రా చెప్తా. అఫ్రోజ్ నైట్ కుంది. నువ్వేమంటా? నోరు అగో ఆమె ఈ ఫోన్ లో రికార్డింగ్ పెట్టినాను. అగో ఈమె దగ్గర పెట్టుకుంటుంది. ఆమె గురించి చెప్తాడు, పెడతారు మూతి కాడ. చెప్పు. అన్నయ్య ఒక అమ్మ అక్కనే లవ్ చేసిండు. ఈ అక్క అయితే 2-3 లవ్ చేసింది. ఆట
ఒకటి చెప్తున్నావు చూసావా ఏంటి ఆఫీస్ లో ఉంటాడు కాబట్టి మనం చూస్తుంటాడు నువ్వు మేము ఎవరు లేనప్పుడు ఫోన్ లో మాట్లాడు ఉంటా చూస్తుంటాడు అందుకే ముగ్గురు నిజం చెప్తారు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు చెప్పండి. ఇద్దరి మధ్య అసలు ఇద్దరి గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అప్పటి నుంచి చూస్తున్నావు కదా. హర్షాడు ఎప్పుడైనా జెన్యూన్ ఉంటాడు అన్న, ఫ్రెండ్స్ తోనైనా లవ్ మ్యాటర్లు అయినా. అందరూ అబ్బాయిల గురించి అమ్మాయిలు అంతా అంటే అబ్బాయిల గురించి అన్న ఇప్పుడు ఆడు ఎంత జెన్యూన్ ఉన్నా ఈమె ఎట్లా చేసిందన్న, అడే ఈమె ఇన్ని చేసిన వాడు హాస్పిటల్ ఈమె ఒక మాట అన్నవాడు. నేను ఈమెతోనే ఉన్నా కదా. అసలు అమ్మాయిలు ఎందుకు ఒకరితో సరిపెట్టుకోలేదు నాకు అర్థం కాదు. నేను ఈమెతో నేను ఒక మాట చెప్తాను. ఇంకో నేను ఈమెతోనే ఉన్నా, ఆయన వద్దని ఎంత చేసిన ఆశకెళ్ళిపోయింది అంది. ఎందుకు పోయింది? నువ్వేం చెప్పినావు? ఏం చెప్పినా ఏం చెప్పలేను. గుర్తేసుకో ఏం అవసరం లేదు. నువ్వు నాకు ఏం చెప్పు ఆయన నిలిపించుకుంటా అని చెప్పినా నేను, ఆయన నిలుస్తా అని చెప్పినా. నువ్వు ముందే ఎవరు నా ఫ్రెండ్ అడిపిల్లు ఐ లవ్ యూ టూ అని చెప్పించుకో. చేయనా ఆడు పాపం పైసలు లేక బ్యాలెన్స్ కూడా ఇప్పించుకోవాలి. ఇంకేమంటే మొత్తం నాగేశారు. అరే పాపం మనకి ఇన్కమింగ్ బ్యాలెన్స్ లేదన్నానికి. పాపం మన గోస పాపం ఈ వానకి అర్థమైపోతుంది. లవ్ లో పడిన తర్వాత వాట్సాప్. అరే నువ్వు ఏం కావాలో చెప్పకు, ప్రూఫ్ తో మాట్లాడు. కథలు పడకమన్నా బ్యాలెన్స్ కూడా వేసుకునే పొజిషన్ పోయిండు. వేయించుకోలేకపోతున్నాడు. అరే నేనేం చేసిన? ఇంకో నెంబర్ ఫోన్ చేస్తున్నా. ఈ నెంబర్ లో ఎవరో వేసారనుకుంటారు మెసేజ్, వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క. అరే నువ్వు మాట్లాడు. హలో ఎక్కడున్నావు? బయట ఉన్నా. సరేగానే ఇప్పుడు నేను ఒకటి అడిగితే హర్ష కుర్సీ గురించి ఏమనుకుంటున్నావు? హర్ష అయితే మంచోడనా, కుర్సీ అయితే నేను చెప్పలేదు. సరేగానే ఇప్పుడు వస్తావు ఎక్కడికి? ఇప్పుడు రానా నా ఆఫీస్ గారికి అక్కడికి, ఆఫీస్కి వెళ్ళాలి నైట్ డ్యూటీ. అరే మరి ఖుషి కూడా పిలిస్తే రావా నువ్వు? దాని అమ్మ నేను ఎందుకు వస్తానా పిలిస్తే. సరే కానీ నీకు ఒకటి చెప్పాలా? ఇప్పుడు నువ్వు నీకు ఒకటి మంచి హర్ష ఏం చేసింది చెప్పనా? నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. మళ్ళీ కాదు, నీకోసం. కావాలా వద్దా చెప్పు? కావాలనా? మరి ఇప్పుడు వస్తావా? వస్తానన్నా. ఎంత టైంలో వస్తావు? అమ్మాయి ఉందా లేదా అన్న కరెక్ట్ చెప్పన్నా మళ్ళీ. అరే నువ్వు ఉందిరా నాయన, జల్దీ వచ్చి తీసుకొని వెళ్ళిపో. సరే 5 నిమిషాలు వస్తాను. చెప్పిస్తావా చెప్పించవా? ఐ లవ్ యూ టూ. నువ్వు చెప్పు. చెప్తా. ఎక్కడ నువ్వు ఇక్కడ ఇంకొకటి వచ్చిండు చూడడానికి చాలా మంది వస్తుంటారు అప్పుడప్పుడు మా ఆఫీస్ దగ్గరికి. ఎక్కడ చెప్తా పెట్టాను మూతి దగ్గర, మళ్ళీ నేడుస్తాడు. నువ్వు పెట్టు. ఇప్పుడు ఖుషి ఏమనుకుంటున్నావు? వాళ్ళిద్దరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆ లవ్ వాళ్ళ వీడియోలు అన్ని చూస్తుంటావు కదా, అప్పుడప్పుడు కూడా వచ్చి చూస్తుంటావు కదా. ఫ్రెండ్గా కాకుండా మంచిగా చెప్పు. కపుల్స్ కాదు, వీళ్ళు ఇంకా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నాను. ఎందుకు కపుల్స్ అంటున్నారు? ఇద్దరు మధ్యలో వాళ్ళ క్యారెక్టర్స్ అంటే పడి చచ్చిపోతుంది హర్ష అంటే. మనం ఎందుకు అట్లా చేసిందో కూడా తెలియదు. జెన్యూన్ లో ఎవరిదంటున్నా? రియల్ ఖుషి వచ్చింది, సపోర్ట్ వచ్చింది. అంతా పట్టించుకోడు కానీ ఖుషి ఎక్కువ పట్టించుకుంటే అందరినీ పట్టించుకుంటుంది. అదే కదా నా బాధ. అందరినీ పట్టించుకుంటుంది. నువ్వు పట్టించుకోవని చెప్తుండే ఎవరు అవు నిన్ను పట్టించుకోనేమో కానీ నువ్వు అందరినీ పట్టించుకుంటావు కదా. ఎవరిని పట్టించుకుంటా తెలుసు. ఇగో నాకు నిద్రలకి మొత్తం మెంటల్ లేపు, బీపీ లేపు. మళ్ళీ ఏమైందన్న ఇప్పుడు? అదే ఏదో అవుతుంటది, ఏదో నాకే అవుతుంటది. ఏం కాదు గమ్మును. అయితే ఖుషి మంచిదంటావు. అయితే వచ్చిందిగా ఓటు చాలా. ఇప్పుడు ఎన్ని చెప్పినా నేను? 5 నేను చెప్పుకొని పంపించిన. మరి నాకేదో ఓటు నేను చెప్పినా నీకు వస్తే 3 వచ్చిర్రు అని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? వాడు వాళ్ళ బ్రోకే చెప్తాడు. మర్చిపోయారు వీడియోలో తప్ప ఎడికి రాలని చెప్తున్నా. ఎక్కుతాను ఒకసారి. బ్రో కంటే ముందు నీ లవరే కదా.
ఎవరు చెప్పారు? నేను చెప్తున్నా, అందరు చెప్పారు. సరే మంచిగా. ఇవ్వను కదా మావాడు వచ్చిండు. ముందు మీ లవర్ అరే, నీకు తెలియదు నువ్వు గమ్మున ఉండు. రా గివ్ రెస్పెక్ట్ అంటే నీకు తెలియదు హర్ష. లవర్లకు రెస్పెక్ట్ ఎందుకు చెప్పు? లవర్లకు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారా? ఖుషి లవర్కి రెస్పెక్ట్ ఇస్తారు చెప్పు. లవర్ కాదు కదా. లవర్ కదా ఇప్పుడు ఐ లవ్ యూ 2 చెప్పించుకుంటా అని చెప్పింది. నా లవ్ నీ లవ్ పోయింది కదా, ఎందుకు ఇట్లా ఉందంటే అక్కడ పోయింది, నా లవ్ నా దగ్గరే ఉంది అంటారు. నీకు నన్ను ఏం చేయాలన్నా నన్ను చంపేసి చేసుకో. ఎందుకప్పుడు వేరే అరే, ఉంటుంది. నాకు ఏమైతుందన్నా కుసన్ మెంటల్ నేనే మెంటలో చేసేసిర్రు. అవును ఎట్లుండేటోని ఎసొంటి తిరుగులు తిరిగేటోని ఎసొంటి బతికేటోని ఇట్లా చేసి వండ పెట్టిర్రు ఈ సోఫాల మీద. ఇప్పుడు ఏమంటే ఒక అమ్మాయిని లవ్ చేయడం వల్ల నీకు ఇబ్బంది అవుతుందా? అన్న కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఎందుకు తెలుసా లేచలేను, లేచి ఉంటే కిల్ చేస్తున్నాయి అన్ని మెమరీస్, అందుకే నిద్రపోతున్నాను. అందుకే నిద్ర రావట్లేదు ఏమే కదా. ఈ ముఖం కళ ఈ బయట ఉంటేనే ఇది అవుతుందని టార్చర్ అవుతుంది. మళ్ళీ ముఖం కళలో కూడా వస్తే కళలు కూడా బతకదా. అంటే వీళ్ళిద్దరిని కలపాలా విడదీయాలా, లేకపోతే ఎవరెవరిని కలపాలా, లేకపోతే ఎవరెవరిని విడదీయాలో చెప్తే నేను చేస్తాను. ఇప్పుడు ఎట్లా తెలుసానా, ఆమె ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తారు, నాకు ఎవరైతే ఇష్టమో నాకు సపోర్ట్ చేస్తారు. కానీ జెన్యున్ గా చేసేటోళ్ళు ఎవరు? జెన్యున్ గా ఎవరు చేస్తారు? జెన్యున్ గా అంటే మీరు కూడా అది కూడా చెప్పండి. జెన్యున్ గా చూసి జెన్యున్ గా సపోర్ట్ చేసిన వాళ్ళని చేయండి. నేను చేసేది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, ఆమె చేసేది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పండి, అంతే. కానీ కింద కాబట్టి నాకు తెలిసి అర్సా సూపర్ ఖుషి అక్క నువ్వు ఆడుతూ ఎడుతూ తిరుగుతున్నావు అని వస్తాయి. ఈమె కూడా ఎవరితో తిరగలే, ఒక్కడే తిరగలే. నా గురించి సపోర్ట్ చేసేది అంతా సార్ ఏమో మరి అది ఏం నాకైతే తెలుస్తలేదు. అరే ఆమె ఏమనుకుంటే చెప్పిన మనసులో, అరే దొంగ మాటలు మాట్లాడకరా పిచ్చి నా కూడా అంటుంది. దొంగ ఓవర్ యాక్షన్ నువ్వు ఇంకా మంచిగా బెటర్ లేస్తున్నావు. నేను మాట్లాడ ఉన్నట్టు మాట్లాడుతున్నాను. నిద్రలోకి లేపినా చెప్తా ఇదే మాటలు చెప్తున్నాను అని వాళ్ళకి కూడా తెలుసు. వచ్చింది 100 రూపాయలు ఇక్కడ మంచి టైంకి వస్తావు నువ్వు, అమ్మాయి అంటే వస్తావు. ఎక్కడ ఏమేమి కుంటున్నావు, పడ్డావా? ఏది అమ్మాయి కూర్చోరా కూర్చుంటాను బ్రో. తెప్పు ఏమేమి కుంటున్నావు ఎందుకు? మామూలు ఉంటాయి కదా బాధలు. కట్టప్ రాజు వచ్చాడు ఎలా కటప్ మంచి కట్టప్ వచ్చింది. కట్టప్ చెప్తాడు, ఏం చెప్తాడు చూడొచ్చు. ఇక్కడ అడిగితే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఖుషి అర్సన్ చూస్తున్నావు, వాళ్ళిద్దరు లవ్ చూస్తున్నావు, గొడవలు చూస్తున్నావు, కొట్లాడు చూస్తున్నావు, అని చూస్తున్నావు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు 2 రోజులు చూస్తున్నావు కాబట్టి వీళ్ళని ఏమనుకుంటున్నావు? క్యారెక్టర్ ఏమనుకుంటున్నావు? ఎవరిని మంచిగా లవ్ చేస్తారు? ఈమె హర్షని లవ్ చేస్తుంది, హర్ష దిగుతలేడు, పట్టించుకుంటా. ఎందుకు అంటే ముందు జెన్యున్గానే చెప్తున్నా. ఈమె లేని పంచాయతీలు అంత పాన్సవాడికి అనవసరంగా మన దగ్గర పోయి మాట్లాడి ఇప్పుడు ఇంత మంచిగా ఆయన ఎక్స్పర్ట్ ఇచ్చి నేను నా ఇన్స్టాలో ఒక ఫోటో పెట్టేది ఇద్దరు కలిపి. అప్పుడు ఫోటో పెడితే కింద కామెంట్ ఏమొచ్చినాయంటే తాత మనవరాలు వచ్చింది. డిలీట్ చేస్తుంటాను. మీ ఇద్దరికి దోస్తే చూసిన వాళ్ళకి ఏమనిపించింది అంటే తాత పక్కన మనవరాలు మంచిగా ఉందా అంటే మీరిద్దరు పెట్టింది ఏది? మేము ఏంటది పెద్ద గలీజ్గాడు నమ్ముకురు అనుకో ఉండదు. అతలే కనిపిస్తున్నాడు అని కట్ట చెప్పు. నువ్వు మంచిగా ఉన్నావురా, అది కాదు మంచిగా ఉన్నావురా, తాత అంటే మనవరాలు నవ్వుతుంది. మీ వాళ్ళు నవ్వుతుంది.